ఫ్రెండ్స్ నమస్తే. ఇది OnePlus 32. ఈ కంప్లైంట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూసారుగా చాలా జంప్ అవుతుందో. రంగురంగుల కలర్స్ మారుతుంది. ఇది ఓపెన్ చేసి బ్యాక్లైట్ టేబుల్ పై వేసి అప్పుడు దీని కంప్లైంట్ చూద్దాం. ఫ్రెండ్స్ నమస్తే. ఇది నేను సెట్తో పాటు ఎక్కించాను. టీవీ ఓపెన్ చేసి బ్యాక్లైట్ టేబుల్ పై వేయలేదు, సెట్తో పాటు ఎక్కించాను. ఒకసారి మనకి కంప్లైంట్ డబ్ల్యూఎంఏజ్ కంప్లైంట్ కాబట్టి LC1 LC2 ఓపెన్ చేద్దామని ఇక్కడ మనకు డేటా ఇచ్చాడు. కాప్కి సెట్ బార్ నుంచి ఉంది కాబట్టి రైట్ సైడ్ డేటా ఇచ్చాడు. చూడండి, చూడండి LC1 LC2 CK1 2 3 4 5 6 7 8 CKVలు. ఇది STV ఇచ్చాడు. ఇప్పుడు మనం రైట్ సైడ్ LC1 LC2 ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏమన్నా పిక్చర్లో ఏమైనా మార్పు వచ్చిందో చూద్దాం ఒకసారి. పిక్చర్లో మార్పు ఏం రాలేదు, సేమ్ అలాగే వస్తుంది. రైట్ సైడ్ LC1 LC2 కట్ చేసినా సరే అలాగే వస్తుంది. అంటే రైట్ సైడ్ ప్రాబ్లం కాదని అర్థం. ఇప్పుడు రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ కలిపేసి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం బాగాలేదు, అందుకని లెఫ్ట్ సైడ్ కట్ చేద్దాం. రైట్ సైడ్ రెండు కూడా మనం కట్ చేసిన రెండు కూడా ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ కలిపేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ CK1 CKVలు ఇటు సైడ్ నుంచి ఉన్నాయి, ఇటు సైడ్ నుంచి చూద్దాం. ఇదే CK1 సారీ LC1 LC2 లెఫ్ట్ సైడ్ కట్ చేశాను, ఓపెన్ చేశాను. ఒకసారి పిక్చర్ పెట్టి చూద్దాం. ఏమన్నా పిక్చర్లో ఏమన్నా తేడా కనిపించిందేమో చూద్దాం ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కట్ చేసాం కదా. లెఫ్ట్ సైడ్ కట్ చేసినా సరే సేమ్ టు సేమ్ అలాగే ఉంది, ఏం కూడా ఉపయోగం ఏం లేదు. LC1 LC2 కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ CKV అన్నీ ఓపెన్ చేస్తాను. CKVలు ఓపెన్ చేస్తాను, చూద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 CKVలు కూడా ఓపెన్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేశాను, బాగా ఆన్ అయింది, కంప్లైంట్ ఏం లేదు.
రెడ్ సైడ్ సీకేబుల్ మొత్తం LC1 LC2 నుంచి సీకేబుల్ మొత్తం ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేస్తే డిస్టర్బెన్స్ ఏం లేదు, అంతా బాగానే ఉంది. జంపింగ్ కానీ కలర్స్ మారడం కానీ అటువంటిది ఏం లేదు. ఈ OnePlus 32లో ఎక్కువ పీటీ ప్యానల్ వాడతాడు. మీకు పీటీ ప్యానల్ స్కాలర్పై కొద్దిగా వివరిస్తాను. స్కాలర్ బోర్డు మీద ఓకే ఫ్రెండ్స్, ఇది పీటీ ప్యానల్ స్కాలర్. ప్యానల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ప్యానల్ నెంబరు ఇదిగోండి PT320 AT02-2. ఇది ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనం కంప్లైంట్ చేసామో ఆ సెట్దే. అయితే సీకేవీలు దీనికి లెఫ్ట్ సైడ్ డేటా ఇవ్వడం, రైట్ సైడ్ డేటా ఇస్తాడు. ఇదిగోండి రైట్ సైడ్ డేటా LC1 LC2. ఇదిగోండి LC1 LC2 CK1 CK2 8 సీకేవీలు, ఒక STV LC1 LC2. కొన్ని డిస్ప్లేల్లో రెండు సైడ్లు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి LC1 LC2 షార్ట్ అవుతుంది. అప్పుడు రెండాటికి ఇక్కడ అక్కడ కట్ చేయకుండా డైరెక్ట్గా ఐసీ దగ్గరే కట్ చేయడం, ఎక్కడ కట్ చేయాలి ఎలా కట్ చేయాలన్నది ఒకసారి చెప్తాను. మనకి సీకేబుల్ పక్కనే ఉంటుంది లెవెల్ షిఫ్టర్ ఐసీ. ఇది ఐసీ. ఈ ఐసీలో ఇది చూసుకోండి, ఇక్కడ 17 పిన్ అని ఇచ్చాడు. ఇది ఇక్కడ నుంచి 16 17 మనకి 17 18 పిన్లు, 2 పిన్లు. ఈ 2 ట్రాక్లు CK1 LC1 LC2 ఈ 2. ఇది LC1 ఇది LC2. అయితే ఈ 17 18 పిన్లు రెండు కట్ చేసుకుంటే డైరెక్టర్గా LC1 LC2 రెండు సైడ్లు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డిస్ప్లేలోకి వెళ్దాం. ఒక రెండు సైడ్లు షార్ట్ అయితే, లేదు ఒక సైడ్ షార్ట్ అయింది చూసుకోవాలనుకుంటే ఇక్కడే కట్ చేసుకోవాలి. ఈ ట్రాక్లు చూసుకొని కొన్ని డిస్ప్లేల్లో లేకపోతే కొన్ని ఈ పీటీలోని కూడా ఈ డేటా ఇవ్వడం, ఈ లైన్ తిన్నగా డేటా ఇవ్వడం. డేటా ఇవ్వలేనప్పుడు మనం LC1 LC2 ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనకి VGL వోల్టేజ్ -5 volts నుంచి -10 volts వరకు వస్తుంది. కొన్ని అంటే ఒక్కొక్క ప్యానల్కి ఒక్కోలాగా వస్తుంది, కానీ -5కి మాత్రం తగ్గదు, -10 కన్నా ఎక్కువ పెరగదు. అదే VGH అయితే +26 నుంచి +30 వరకు వస్తుంది VGH. ఈ రెండు వోల్టేజ్లు ఇక్కడ ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్, ఒకదాని తర్వాత ఒకటి ప్లస్ మైనస్ మనకి కొట్టుకుంటూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. రెండు ట్రాక్లకి కాదు, ఒక ట్రాక్కే మనం ప్రోబ్ పెట్టి చూసినప్పుడు ఒకసారి -5 volts వస్తే ఒకసారి వెంటనే మళ్ళీ +26 వస్తుంది, తర్వాత మళ్ళీ -5 వస్తుంది. అలాగా దీనికి అలాగే కొట్టుకుంటుంది, దీనికి అలాగే కొట్టుకుంటుంది. రెండు ట్రాక్లు కూడా అలాగే కొట్టుకుంటుంది. ఆ రెండు ట్రాక్లు ఏవైతే అలా మినిమం వోల్టేజ్ కొట్టుకుంటాయో అవి రెండే LC1 LC2. చాలా సెట్లలో LC1 LC2 అని ఇస్తాడు, కొన్ని మోడల్లో HC1 HC2 అని ఇస్తాడు. అవి గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.